వరకు ఏమైనా సవరణలు ఉంటే ఈ ఉదయం 11 గంటల లోపున మన సెక్రటరీ జనరల్ గారికి మీరు అందించవచ్చు. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా శ్రీ కోన రవికుమార్ గారిని కోరుతున్నాను. Honorable Speaker, sir, I am proposing the motion of thanks to the Governor's address in the following form: that the members of Andhra Pradesh Legislative Assembly assembled in the third session of 16th Legislative Assembly are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on 24/2/2025. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ. రవికుమార్ గారు. ముందుగా మీకు అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ సభకు పియూసి చైర్మన్గా మీరు నన్ను నామినేట్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. రాజ్యాంగం ద్వారా ఒక ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం అందరం ఈ శాసనసభకు వచ్చాం అధ్యక్ష. రాజ్యాంగం ప్రకారం శాసనసభని, ఈ ప్రభుత్వాన్ని అధినేతగా ఉండేది గవర్నర్ గారు అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారిని ఈ సభకు ఆహ్వానించి ఈ సభ ద్వారా తన ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఈ రాష్ట్రంలో షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ నిర్దేశించుకొని ఎలా ముందుకు పోబోతుంది అనేది వారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ముందుగా గవర్నర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం గడిచిన 8 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉంది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని దిశ దశ ఇచ్చినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష, అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష. ఎవరంతటి వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష. మన రాజ్యాంగంలో ఈ సభకు రావాలన్నా, పార్లమెంట్కి వెళ్ళాలన్నా, లేదా ఒక కౌన్సిల్కి వెళ్ళాలన్నా, లేదా ఒక రాజ్యసభకు వెళ్ళాలన్నా, ఎగువ సభకు వెళ్ళాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష. ఈరోజు మీరు ఇక్కడ స్పీకర్గా ఈరోజు మీరు ఉన్నారనంటే ఈ సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఎన్నిక ద్వారా మీరు ఈరోజు స్పీకర్గా ఉన్నారు అధ్యక్ష. ఈ సభలో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్థానంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోతే, ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని ప్రజలే గుర్తించకపోతే వారు ఇచ్చినటువంటి తీర్పులో ఈరోజు అసెంబ్లీ లోపలికి వచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి
మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని మాట్లాడడం, గగ్గోలు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష. ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష. ఇది అందరం కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం అధ్యక్ష, ప్రజల తీర్పు కోసం వెళ్తాం అధ్యక్ష. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహించడం అని అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్థానాల్ని గౌరవించి సభలో ప్రవర్తించడం అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరైతే నేను చాలా దుర్మార్గం అధ్యక్ష. వాళ్ళకి ప్రజలు ఇవ్వకపోతే మ్యాండేటు ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి, నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మనం చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. ఆనాడు మేము 1983లో ఆ రోజుల్లో మేము 10వ తరగతి చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళం అధ్యక్ష. ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి సమర్థవంతంగా వారి నాయకత్వాన్ని వారి పెంచుకుంటూనే సభ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించారు అధ్యక్ష. ఆనాడు వాజ్పేయి గారు అధ్యక్ష 1983 ఆ సమయంలో అధ్యక్ష వాజ్పేయి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అధ్యక్ష? ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష, వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు. వారిద్దరూ కూడా ఆ రోజు సభలో వారి వాగ్దాటితో, వారి పటిమతో, వారికి ఉన్నటువంటి సమయస్ఫూర్తితో ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకున్నా దేశ సమస్యల్ని సమర్థవంతంగా ఆనాడు మరి పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం అధ్యక్ష. మరి 2004 లోక్సభ ఎన్నికల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి 44 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష. 55 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు హాజరు కాలేదా? ప్రజా సమస్యలను ప్రస్తావించలేదా? అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనల పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం, వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అడ్డంగా నిలబడండి అని చెప్పి ఆయనే సైకిల్ చేసి పంపించడం, నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి, నాకు Z+ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు, గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను కూడా తిరస్కరిస్తున్నారనంటే రేపు 11 సీట్లు కూడా అనరుడు అధ్యక్ష. కేవలం నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో, 60 రోజులు మించిపోతే పోతుందేమో, దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చారు తప్ప ఈరోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈరోజు మనకు అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే నేను హాజరయ్యారు, ఈ రోజేమో సభలోనేమో ఎగ్గొట్టారు అధ్యక్ష, సభకు రాకుండా. మరి ఈరోజు అధ్యక్ష శాసనసభ్యులు ఎవరైనా సరే అధ్యక్ష మీ ఆదేశాలను అనుసరించడం, సభలో హుందాగా ప్రవర్తించడం, దానికి ఈరోజు విరుద్ధంగా మరి వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుని ఈ రాష్ట్ర ప్రధానికం అంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అలానే మరి గవర్నర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు, వాస్తవాలకు దగ్గరగా ఉంది. ఒక్కసారి గడిచిన 8 నెలల కన్నా ముందు చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అధ్యక్ష, వికృతమైన పాలన అధ్యక్ష, దుష్పరిపాలన అధ్యక్ష.
ఈరోజు వాటన్నిటి నుంచి ఈరోజు సుపరమైన పరిపాలనకి ఈరోజు ఈ 8 నెలల్లో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది అధ్యక్ష. మరి అట్లానే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్ష్యాలు, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అధ్యక్ష, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 అందులో భాగమవుతూనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సన్ రైజ్ స్టేట్, ఈరోజు దానిని నెలకొల్పడానికి మనం కూడా కొన్ని గోల్స్ ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈనాడు గవర్నర్ గారు తెలియజేయడం చాలా, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు షార్ట్ టర్మ్ గోల్స్ అధ్యక్ష, అంటే 2029కి ఏంటి, అలానే 2047 నాటికి ఏంటి అనేటటువంటి ప్రతి రంగంలో కూడా కొన్ని శ్వేతపత్రాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ స్థాయికి దిగజారింది, ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఈ రాష్ట్రంలో 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులతో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా అప్పచెప్పారు అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉన్న అప్పుల్ని తీర్చాలంటే గడిచిన 2014-19 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు అధ్యక్ష. ఈరోజు ఆ అప్పులు వడ్డీలు కలిపి మనం సంవత్సరానికి 77,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది. అంటే కేంద్రం ఇచ్చే సహకారంతో రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి అరాచకాలను అన్నింటినీ కూడా అరికట్టి ఒక పక్కన ఆదాయాన్ని పెంచాలి, ఒక పక్కన రెవెన్యూ జనరేట్ చేయాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని పేదవారికి అందించాలి. ఇది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పరిపాలనా విధానం అధ్యక్ష. ఈరోజు అగ్రికల్చర్ చూసుకుంటే అధ్యక్ష, వ్యవసాయంలో అధ్యక్ష 2024-25 ఈరోజు ఈ రంగంలో ఈ ఏడాదిలోనే గడచిన 2014-19లో 13.8% జీవీఏ ఉంటుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2019-2024 మధ్య కాలంలో జీవీఏ 10%కి పడిపోయింది అధ్యక్ష. ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి వ్యవసాయానికి రైతాంగానికి తీసుకున్నటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష, ఈ రోజు ఈ రాష్ట్రంలో జీవీఏ 22.86% పెరిగింది అధ్యక్ష. ఈ రోజు చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం ఈరోజు చాలా భారతదేశంలోనే కొనసాగుతుంది అధ్యక్ష. ఆ రోజు 2014-19 భారతదేశంలో ఆక్వా రంగంలో నెంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అధ్యక్ష. మరలా ఈనాడు దాన్ని రివైవ్ చేశాం అధ్యక్ష. అలానే ఈరోజు 24-25లో 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్లు పంపిణీ చేసి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా రైతులు నిస్సహాయ స్థితిలో ఉంటే బ్యాంకుల సహకారంతో 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది చాలా ఈనాడు రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలి అధ్యక్ష. నిన్న కాక మొన్న అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా రాజకీయాలు చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి మద్దతు ధర రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో అక్కడ కేంద్రం ఉన్నటువంటి మన మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి, క్యాపిటల్ మీరు ఇన్వెన్షన్ కావాలని చెప్పి ఆ రోజు కోరుతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి
ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు. గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ ప్రక్రియ చేయడానికి వీలు లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా, కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడ పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎన్నికల కమిషన్ వైలేషన్ చేస్తే ఎవరిపైన కేసులు పెడుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ వాళ్ళపైన ఎన్నికల కమిషన్ కేసులు పెడితే వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు, మేము రైతుల కోసం వెళ్ళాం. మీరు రైతుల కోసం వెళ్ళారా, రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో రైతాంగానికి ఉందనడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. ఈరోజు 11,000 మిర్చి రైతుకి 11,781 రూపాయలు క్వింటాకి మద్దతు ధర ఇచ్చి మేము కొనుగోలు చేస్తాం అని చెప్పి ఈరోజు కేంద్రం ప్రకటన చేసింది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం రైతుగా అండగా నిలుస్తుంది అనడానికి ఇంతకన్నా ఇంకేం సంకేతం కావాలి అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం కొనుగోలులో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన నెల రోజుల్లోనే 1,600 కోట్ల రూపాయలు కూడా రైతులకు చెల్లించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు అంతే కదా అధ్యక్ష. ఈరోజు రైతాంగానికి ఆనాడు ఏదైతే మెకనైజేషన్ 2014-19లో మెకనైజేషన్ ఎంతో బాగా చేసినటువంటి ప్రభుత్వం గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క రైతుకైనా ఒక ట్రాక్టర్ ఇచ్చారా అధ్యక్ష? లేదా ఒక డ్రోన్ ఇచ్చారా అధ్యక్ష? ఈరోజు రైతాంగానికి మళ్ళీ అన్ని కూడా మెకనైజేషన్ లో ఏమేమి రైతులు ఏవైతే కోరుకుంటున్నారో ఆధునిక వ్యవసాయ పనిముట్ల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈరోజు టెక్నాలజీ ద్వారా వ్యవసాయం పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం ఇంకా దిగుబడులు పెంచి లాభసాటిగా మారాలనేటటువంటి ప్రయత్నంలో ఈరోజు మెకనైజేషన్ కూడా చేస్తున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు మెకనైజేషన్ లో మీరు కేటాయించింది ఎంత, మీ ఖర్చు పెట్టింది ఎంత? ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే మెకనైజేషన్ కి కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత ఒక్కసారి చర్చకిరమరండి అధ్యక్ష. కానీ రైతుల దగ్గర పోయి మొసల కన్నీరు కారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలని రైతులు హర్షించారని చెప్పి ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మరి ఒక్కసారి చేపల ఉత్పత్తుల అధ్యక్ష మనం 2014-19లో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనమే ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు అధ్యక్ష నిజాంపట్నంలో మనం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏదైతే ఆక్వా పార్క్ ఉందో అధ్యక్ష, ఈ రాష్ట్రానికి 2,300 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి ఇచ్చింది అధ్యక్ష. 2,300 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది కనీసం 600 కోట్లు కూడా లేదు అధ్యక్ష. ఆక్వా రంగం కోసం అలాగే ఫిషింగ్ జట్టీల నిర్మాణం కోసం అనేక పథకాలను జోడించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆక్వా రైతులను నట్టేట ముంచి కనీసం ఆక్వా పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కనీసం ఆక్వా పార్కును కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆక్వా పార్కును కూడా దాని నిర్మాణాన్ని చేపట్టారు అధ్యక్ష. అంటే అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్ని సర్వనాశనం చేసి ఈరోజు మొసల కన్నీరు కారుస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 84,724 మంది రైతులకు
1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఖరీఫ్ సీజన్ అధ్యక్ష 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నేను ఖరీఫ్ సీజన్ లో అధ్యక్ష. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే ధాన్యం సేకరిస్తున్నారో ధాన్యం సేకరణలో 48 గంటలు కూడా కాదు అధ్యక్ష, 24 గంటల్లో కూడా రైతులకి డబ్బులు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజుకి ఎక్కడా బకాయిలు లేవు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. ఇది ఆయన రైతు కోసం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వైద్యం, ప్రకృతి సేద్యం, ఈ ప్రకృతి సేద్యాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజుకి 10 లక్షలు ఉన్నటువంటి ఎకరాలని రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల వరకు ప్రకృతి సేద్యాన్ని చేయాలి, విస్తరించాలనే లక్ష్యాలను పెట్టుకున్నారు అధ్యక్ష. మన గోల్స్ ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలో వ్యవసాయాన్ని పెంచాలి, వ్యవసాయం అనుబంధ రంగాలన్నింటినీ పెంచాలి, తద్వారా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, ప్రతి ఒక్క రైతుకి తలసరి ఆదాయం పెరగాలి. ఈ రోజు మన లక్ష్యం వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగానే ఈ రోజు మన వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2047 నాటికి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 54 లక్షలుగా రావాలనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. అలానే అధ్యక్ష ఉద్యానవనాలు 1,50,000 మంది రైతులకి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అందించి ఈరోజు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మన రాష్ట్రంలో బొప్పాయి అలాగే అరటి ఈరోజు మన రాష్ట్రంలో ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి కొన్ని లక్షల ఆదాయం వచ్చింది అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో. వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా ఎక్కువ ఆదాయం, ఈరోజు రికార్డు ఆదాయం సంపాదించినటువంటి పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్, అరటి, నారింజ వంటి పండ్ల సాగుల్లో మనం అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించే పరిస్థితి ఈనాడు కొనసాగుతూ ఉంది అధ్యక్ష. అందుకని ఈరోజు వ్యవసాయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలానే రెవెన్యూ అధ్యక్ష, ఈరోజు మన రెవెన్యూ విభాగం చూసుకుంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులకు అందరికీ కూడా మొట్టమొదటి వచ్చే ఫిర్యాదులు, అధిక సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు ఏంటి అధ్యక్ష? వాళ్ళ రెవెన్యూ సమస్యలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది ప్రజలు మా భూములు ఈ రీసర్వే ద్వారా ఎక్కడికి పోయాయో తెలియడం లేదు, మా జిరాయితీ భూముల్ని 22లో పెట్టారు, మరి మా భూముల్ని మేము అమ్ముకోనివ్వకుండా చేశారు, రికార్డులను తారుమారు చేశారు, మా భూముల్ని ఆక్రమించారు అని నిత్యం కొన్ని లక్షలాది దరఖాస్తులు, వేలాది దరఖాస్తులు ప్రతిరోజు వస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు దాన్ని చేయడం కోసం, నివారణ చేయడం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆర్భాటంగా నేను రీసర్వే చేస్తున్నాను, ఆ రీసర్వేలో ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అధ్యక్ష. ఆ రీసర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది అధ్యక్ష. అంటే తన పేర్ల కోసం, ప్రచారం కోసం తప్ప, ఆర్భాటం తప్ప కనీసం రీసర్వేని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. దానివల్ల ఈరోజు లక్షలాది ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని మళ్ళీ ఈ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ప్రజా సమస్యలు అన్నిటినీ కూడా, రెవెన్యూ సమస్యలు తీసుకొని వాటిని పరిష్కార మార్గానికి అన్వేషిస్తా ఉన్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం రెవెన్యూ సమస్యల నిర్వహణ ద్వారా ఈరోజు మళ్ళీ రీసర్వేలో
ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వాటిపైన అన్నిటిపైన కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష. ఇంకా ఈ ప్రభుత్వం కొన్ని పాత నిర్ణయాల్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా తగిన సూచనలు కింద యంత్రాంగానికి పంపించవలసి ఉన్నటువంటిది ఉంది అని చెప్పి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఫైనాన్స్ అధ్యక్ష, మనం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఒక్కసారి మనం చూస్తే అధ్యక్ష, లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారయ్యా రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఒక్క రోడ్డుకి ఒక గుంత పొడ్చలేదు అధ్యక్ష. లేదు ఎక్కడైనా రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ చేయించలేదు అధ్యక్ష. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష. ఎక్కడా కూడా వ్యవసాయానికి కనీసం రైతులను ఆదుకున్న పరిస్థితే లేదు అధ్యక్ష. మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వచ్చిన లక్షల కోట్ల ఆదాయం, అప్పులు లక్షల కోట్లు ఉంటే మరి ఈ ఆదాయం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు, ఆ ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్ల రూపాయలు, ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు వారి జోబులోకి వెళ్ళాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, మీరు 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన అప్పులు తీసుకొచ్చారు, ఒక పక్కన రాష్ట్ర ఆదాయం ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి అధ్వాన పరిస్థితిలో ఆనాడు రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా అప్పులు ఇచ్చిన, వారసత్వంగా బిల్లులు పెండింగ్ పెట్టించిన 1వ తారీఖు నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం 1వ తారీఖు నాడే ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు చెల్లిస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. మీరు ఒక్కసారి పరిశీలించండి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల బకాయిలు 32,000 కోట్ల అధ్యక్ష. ఉద్యోగస్తుల బకాయిలు మరి మొన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 6,000-7,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పనులు చేశారో చేసిన పనులకి పెండింగ్ బకాయిలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం 27,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అంటే ఎక్కడికి వెళ్ళాయి ఈ ప్రజాధనం? ఏ రూపంలో వెళ్ళింది ఈ ప్రజాధనం? ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ఈ ప్రజాధనం? దీనిపైన కూలంకషమైన విచారణ జరగాలనేటటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఒకప్పుడు మనం 2014-19 సంవత్సరంలో అధ్యక్ష భారతదేశంలోనే ఆర్థిక సూచిలో 3-4 స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వలన, అకృత్యాల వలన ఈ రాష్ట్రం 17వ స్థానంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంటే మన ఆర్థిక రంగం కుదేలైంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే ప్రక్రియకే 8 నెలలు సరిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వానికి 8 నెలలు ఆయన చేసిన విధ్వంసం నుంచి ఈరోజు సుపరిపాలన వైపు నడిపించాలనంటే ఈరోజు 8 నెలలు ఇంకా దీని తాలూకా ఇబ్బందులు ఇంకా ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏంటంటే అధ్యక్ష, రెవెన్యూ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి, మీకు కూడా తెలుసు అధ్యక్ష, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినారు. రేపు రాబోయే 20 సంవత్సరాల తాలూకా ఈ రాష్ట్ర ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వాటిని ఎలా అధిగమించాలి? రాబోయే ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెట్టారు, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమర్థవంతమైన నాయకత్వం, తనకున్నటువంటి అనుభవం, తనకున్నటువంటి అపారమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమ వలన ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష. 117 జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 12,000 పాఠశాలలను మూసేశారు అధ్యక్ష. 2019 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉంటే
నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జూన్ 12వ తారీఖు నాడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని చూస్తే 34,50,000 మంది అధ్యక్ష. అంటే 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పాడు అధ్యక్ష, నేనే ఇంగ్లీషుని కనిపెట్టా, నేనే ఇంగ్లీషుని మీ అందరికీ ఇచ్చా, నాడు నేడు పాఠశాలలు చేశా, అన్ని పాఠశాలని అన్ని రంగులు వేయించా, అలానే నేను బ్యాగులు నేనే కొత్తగా ఇచ్చా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని బ్యాగులు ఇస్తే పిల్లలకి చదువులు వస్తాయా అధ్యక్ష? పాఠశాలలకి 4 రంగులు వేస్తే పిల్లలకి చదువులు వస్తాయా అధ్యక్ష? ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇదే సభలో మాట్లాడాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంగ్లీష్ని పెడతా ఉంటే మీరు ఇంగ్లీష్ని మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఏం మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, మీ పిల్లలేమో అమెరికాలో చదవచ్చు, మీ పిల్లలేమో పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు, పేదవాడికి ఇంగ్లీష్ అక్కర్లేదా అని ఎన్నో ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమైంది? ఎందుకు పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభ ద్వారా నేను ప్రభుత్వానికి నా చిన్న సూచన అధ్యక్ష, తెలుగు భాష అధ్యక్ష, తెలుగు భాష అంటే అమ్మ భాష అధ్యక్ష. అమ్మ భాషను దూరం చేయడానికి చేసిన ప్రయత్నం గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగించింది అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సూచన చేస్తున్నాను అధ్యక్ష. నేను నిన్ననో మొన్ననో విన్నాను అధ్యక్ష, ఇంటర్మీడియట్ పాఠశాలల్లో తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉంచామని అధ్యక్ష. దానిని ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ గా పెట్టారని చెప్పి నేను వింటున్నాను అధ్యక్ష. ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉంచాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళని ఇమ్మీడియట్ గా ఇంటర్మీడియట్ లో తెలుగు లేకపోతే అధ్యక్ష చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష. కాబట్టి ఒకసారి దాన్ని పరిశీలించాలని చెప్పి ప్రభుత్వానికి నేను ఇది చేస్తున్నాను అధ్యక్ష. అలానే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సుమారు 3,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. అలాగే పిల్లలకి ఇచ్చినటువంటి పౌష్టికాహారం చెక్కీలు అధ్యక్ష, చెక్కీల మీద 175 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. వాటన్నిటిని ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అనేక రిఫార్మ్స్ తీసుకురావాలి. అలానే ఈరోజు స్కిల్ సెన్సస్ చేయాలి. ఈరోజు వినూత్నమైనటువంటి విధానాలతో పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలుపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు గ్రామీణ ప్రాంతాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధ్యక్ష 11,000 గ్రామ సభల్ని నిర్వహించి ప్రపంచంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈరోజు నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. వారికి సభ ద్వారా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వారు చేపట్టిన కార్యక్రమం పల్లి పండుగ కార్యక్రమం. గ్రామాల్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణంతో ఏదైతే తాను అనుకున్నటువంటి ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలంటే, ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే, ప్రజల ఆరోగ్యం మనం ఆరోగ్యం పెంచాలనంటే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పక్కాగా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణం ద్వారా ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలను పెంచడానికి చేసేటటువంటి ప్రయత్నం అధ్యక్ష. అనతి కాలంలోనే 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 4,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసినటువంటి ఘనత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు గడచిన 5 సంవత్సరాల కాలంలో 100 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపట్టలేదు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష,
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయల్ని పక్కదారి పట్టిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీలకి విడుదల చేసి ఈరోజు గ్రామ పంచాయతీలు సుపరిపాలన అని చెప్పి ఈరోజు ఏదైతే గాంధీ గారు ఆశించారో గాంధీ గారు ఆశించినటువంటి కళల్ని గ్రామ స్వరాజ్యాన్ని సార్థకత చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలానే ఇరిగేషన్ ఒక్క 2తో ముగిస్తాను అధ్యక్ష. పోలవరం అధ్యక్ష, ఈ రాష్ట్రానికి జీవనాడు అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, మనందరం ఉత్తరాంధ్ర వాసులం. ఉత్తరాంధ్ర సృజల సమంతి ఆనాడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు సృజల సమంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి పనులు చేస్తే గడచిన 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క అంగుళం కూడా పనిచేయలేదు అధ్యక్ష. ఆనాడు మనం 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే పోలవరం పనులు చేశాం అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థపు అవినీతి నిర్ణయాల వలన, రివర్స్ టెండరింగ్ విధానాల వలన డయాఫ్రమ్ వాల్ కట్టింది కూలిపోయింది అధ్యక్ష. ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈనాడు డబుల్ ఇంజన్ సర్కారు ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నడుస్తుంది అధ్యక్ష. ఈరోజు మనం పోలవరాన్ని రైలు పట్టాలు ఎక్కించి ఈరోజు పోలవరం నిర్మాణాన్ని శ్రీకారం చుట్టి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అధ్యక్ష. అలానే అమరావతి అధ్యక్ష, ఆనాడు అమరావతి మీద కక్ష పెంచుకొని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుయక్తుల్ని ప్రజలు ఈ రోజు తిరస్కరిస్తే మళ్ళీ దానిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి, ఈ రాజధాని నిర్మాణం కోసం మళ్ళీ వేలాది కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు అధ్యక్ష. దీనికి కూడా 2 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి చేయాలని ఒక లక్ష్యం అధ్యక్ష. అలానే ఈరోజు సూపర్ 6 అధ్యక్ష, ఈ సూపర్ 6 లో భాగంగానే అనేక పథకాలను అమలు చేశాం అధ్యక్ష. ఆ రోజు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని అధ్యక్ష. మానవత్వం మచ్చకైనా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మానవత్వం మూర్తిభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకి పెంచి ఏప్రిల్ నెల నుంచే ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి ఏడాది 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో పేద ప్రజలకు అందిస్తున్నారు అధ్యక్ష. వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఈ రోజు మరి పేదవాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమం. అలానే ఈ రోజు బీసీలని గడచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బీసీలే నా వెన్నుముక, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా క్రిస్టియన్లు, నా ముస్లింలు అని చెప్పి సభలో మాట్లాడారు, బయట మాట్లాడారు, ఎన్నికల్లో మాట్లాడాడు. మరి కానీ ఒక్కరికి ఒక్క స్వయం ఉపాధి పథకమైన అమలు చేశారు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 896 కోట్ల రూపాయలని ఈరోజు బీసీ కార్పొరేషన్లకి స్వయం ఉపాధి రుణాల కోసం ఈనాడు మంజూరు చేశారు అధ్యక్ష. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ సోదరులకి స్వయం ఉపాధి పథకాల కోసం నిన్న 4 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. రవి గారు ప్లీజ్. అంటే అధ్యక్ష, ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకి గడచిన దురదృష్టకరమైన పరిపాలన నుంచి ఈరోజు సుపరిపాలన వైపు అడుగులేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ సభ ద్వారా ప్రజలకి తెలియపరచాలనేటటువంటి ఉద్దేశం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందంజలో ఉన్నాం. పోలవరాన్ని ఒక లక్ష్యం పెట్టుకొని పూర్తి చేయబోతున్నారు. అలానే అమరావతి రాజధానిని ఒక లక్ష్యం పెట్టుకొని పూర్తి చేయబోతున్నారు. ఈరోజు ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం డిజిటల్ మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా వాటిల్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఏ రకంగా ఆర్థిక ప్రగతిని పెంచుతామనేటటువంటి లక్ష్యంతో ఈనాడు ముందుకెళ్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఈ రాష్ట్రానికి దశ దిశ రేపు రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకునేటటువంటి నిర్ణయం. అలాగే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అధ్యక్ష అమ్మఒడి అని. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 తారీఖు నాడు ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2020 ఫిబ్రవరి నెలలో అమలు చేశాడు అధ్యక్ష. ఇప్పుడు 10 సార్లు కొట్టాడు. తెలుగుదేశం ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం 2024 వచ్చింది అధ్యక్ష. రేపు మే నెలలో అమ్మ తల్లికి వందనం పేరుతో జగన్మోహన్ రెడ్డి అందరికి ఇస్తానని చెప్పి కొందరికి ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రేపు రాబోయే మే నెలలోనే మేము తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క తల్లికి అందరు విద్యార్థులకి ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి కేబినెట్ లో నిర్ణయించారు అధ్యక్ష. అలాగే రైతాంగానికి రైతు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతాంగానికి కేంద్రం రాష్ట్రం కలిపి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పారు అధ్యక్ష. దానిని కూడా రేపు మే నెల నుంచి అమలు చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గవర్నర్ గారి ప్రసంగం పైన నాకు మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవ స్పీకర్ గారికి, గౌరవ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. నాగేశ్వర రెడ్డి గారు సార్, మొత్తం టోటల్గా 18 మెంబర్స్ ఉన్నారు మాట్లాడేవారు. అన్ని సబ్జెక్టులు మీరే మాట్లాడితే మిగతా సబ్జెక్టులు కూడా మాట్లాడాలి కదా. మిగతా సబ్జెక్టులు కూడా అవకాశం ఇవ్వండి సార్. ఓన్లీ 10 minutes 18 మెంబర్స్